అది నమస్కారం. మొన్న ఒక వీడియో నా దొరికితే మ్యాక్సిమం వెనకాల అటాచ్ చేస్తా. అసలు వృద్ధాప్యం వచ్చేసి కష్టం ఈ మనిషిని అడవటం అన్నట్టు, మేకప్ లేకపోతే ఈ మనిషి అసలు ఎవరు గుర్తుపట్టలేరు అన్నట్టుగా సల్మాన్ ఖాన్ కనపడ్డాడు. దాంతో చాలామంది చాలా పోస్టులు పెట్టారు, మీరు హెల్త్ బాగానే ఉందా అద్దనేదని. దాంతో సల్మాన్ ఖాన్ నేను బాగున్నాడు కాదు, ఎలా ఉన్నారు మీరంతా, మీ ఆరోగ్యం బాగానే ఉందంటూ ఎటకారంగా ఒక పోస్ట్ పెట్టాడు. సరే ఇంకా నడిచిపోతుందట మేకప్ అని చెప్పేసి అనుకున్నాను. ఎనీవే పెళ్ళికి లేదు కాబట్టి ఆ మాత్రం యాక్టివ్గా ఉన్నాడు అనిపించింది. పెళ్ళైతే ఇంకా యాక్టివ్గా ఉండేవాడు అని ఈ మధ్య నాకు తెలిసింది. సరే పాయింట్ ఏంటి, రషీకాజీ అని చెప్పేసి ఒక నిర్మాత దిల్ రాజుతో కలగలిసి ఒక సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ సినిమాకి డైరెక్టర్ వంశీ పైడిపల్లి, సల్మాన్ ఖాన్ హీరో. 2027 దట్ మీన్స్ నెక్స్ట్ ఇయర్ రంజాన్కి సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్. అంతా రెడీ అయిపోయింది, త్వరలో సినిమా పట్టలేకపోతుంది. ఇక్కడే ఏకంగా 50 కోట్ల రూపాయలు దాదాపు ఇతను రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడంట. ఎవరు? సల్మాన్ ఖాన్. అంటే ఎంత ఇప్పుడు రెమ్యునరేషన్? 120 కోట్లు అంట సినిమాకి. 50 కోట్లు తగ్గించుకున్నాడు అంటే 70 కోట్ల రెమ్యునరేషన్. పర్లేదు, ఈ వయసులో ఆ మాత్రం డబ్బు అంటే సూపర్ కదా. ఏం మాట్లాడుతానండి, రజనీకాంత్ ఏంటి అనుకున్నారంటారా? రజనీకాంత్ వేరు. ఆయన అన్ని అనుభవించి ఆల్మోస్ట్ భక్తి మార్గంలోకి వెళ్ళిపోయి కూడా అగైన్ బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా వచ్చి సినిమాలు తీస్తున్నాడు ఆయన. రజనీకాంత్ వేరు, మిగతా వాళ్ళు వేరు. ఓకే, రజనీకాంత్ ఈ వయసులో కూడా సల్మాన్ ఖాన్ కన్నా బాగా స్టెప్స్ వేస్తాడు, సల్మాన్ ఖాన్ కన్నా బాగా యాక్టింగ్ చేస్తాడు. అసలు రజనీకాంత్ పోలికిండి బాబు. సో వయసు అనేది రజనీకాంత్కి జస్ట్ ఒక నెంబర్ అంతే. బట్ ఓవరాల్గా ఆయన ఇప్పటికి యూత్గానే ఉంటాడు. ఒకవేళ మహా అయితే మేకప్ వేసినప్పుడు అది వేరు, అది వేరే విషయం. సల్మాన్ ఖాన్ మాత్రం రజనీకాంత్తో పోల్చకండి, రెమ్యునరేషన్ విషయం కావచ్చు, మరి ఏ విషయమైనా. బట్ ఏ మాటకు ఆ మాట, సల్మాన్ ఖాన్లో మాత్రం క్లియర్గా వృద్ధాప్యం భయంకరంగా అనిపించింది. మొన్న అయితే వెతుకుతా వీడియో అక్కడ ఉన్నాం, చూసిన పెడతా.